డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన ఈ స్కీమ్ యొక్క ఇది ఒక ఇన్సూరెన్స్ కవరేజ్. దీని యొక్క పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. చాలామంది టర్మ్ ఇన్సూరెన్స్ ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే టర్మ్ ఇన్సూరెన్స్లో ప్రీమియం చెల్లించిన తర్వాత పాలసీ పీరియడ్ అయిపోయిన తర్వాత ఎటువంటి డబ్బులు కూడా ఆ పాలసీ హోల్డర్కి అయితే అందజేయడం జరగదు. ఆ పాలసీ హోల్డర్కి ఏదైనా ప్రమాదం జరిగి మరణించినట్లయితేనే ఇన్సూరెన్స్ కవరేజ్ అందజేయడం జరుగుతుంది. దానివల్ల టర్మ్ ఇన్సూరెన్స్ని అందరూ ఇగ్నోర్ చేస్తూ ఎవరు టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోవట్లేదు. దానివల్ల సెంట్రల్ గవర్నమెంట్ 2015లో ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన ఈ ఇన్సూరెన్స్ పాలసీని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇన్సూరెన్స్ పాలసీలో ప్రీమియం అనేది చాలా తక్కువ, కేవలం ₹12 సంవత్సరానికి మాత్రమే. ఎవరైతే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోరో వాళ్ళందరికీ ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనేది చాలా యూజ్ఫుల్ అవుతుంది. దాని యొక్క వివరాలను అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఈ PMSBY 2015లో లాంచ్ చేయడం అయితే జరిగింది. ఒకసారి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 70 సంవత్సరాలు. 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులందరూ ఈ ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన ఇన్సూరెన్స్ పాలసీని అయితే తీసుకోవడానికి అర్హులే. ప్రీమియం ₹12 పర్ ఇయర్, సంవత్సరానికి ₹12 పే చేస్తే ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే మనం తీసుకోవచ్చు. ₹2,00,000 ఇన్సూరెన్స్, కేవలం ₹12తో మనకి ఏమైనా ప్రమాదం జరిగితే ₹2,00,000 ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఈ PMSBY పాలసీ ద్వారా అందజేయడం అయితే జరుగుతుంది. పర్సనల్ యాక్సిడెంట్ స్కీమ్, ఈ PMSBYనే పర్సనల్ యాక్సిడెంట్ స్కీమ్ అని ఎందుకంటారంటే ఇది ప్రమాదవశాత్తు యాక్సిడెంటల్ డెత్స్, ప్రమాదవశాత్తు ఎవరైతే మరణిస్తారో వాళ్ళకు మాత్రమే ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది అందజేయడం జరుగుతుంది. స్నేక్ బైట్ కానీ క్రిటికల్ ఇల్నెస్ వచ్చి కానీ ఏదైనా జబ్బు పడి చనిపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే అందజేయడం జరగదు. ఓన్లీ యాక్సిడెంటల్ డెత్స్, ప్రమాదవశాత్తు ఎవరైతే మరణిస్తారో వాళ్ళకు మాత్రమే ₹2,00,000 ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఈ పాలసీ ద్వారా అందజేయడం జరుగుతుంది. అందుకనే సంవత్సరానికి ₹12 మాత్రమే ప్రీమియం, చాలా తక్కువ ప్రీమియం. పార్షియల్ డిజేబిలిటీస్, ఎవరికైనా యాక్సిడెంట్ జరిగి కాలు కానీ చేయి కానీ విరిగిపోవడం జరుగుతూ ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం ఎవ్రీడే. వాళ్ళకి ₹1,00,000 ఇన్సూరెన్స్ కవరేజ్ అందజేస్తారు. మరణిస్తే వాళ్ళ ఫ్యామిలీకి ₹2,00,000 అందజేస్తారు. ఈ పార్షియల్ డిజేబిలిటీస్ అయితే ₹1,00,000 వాళ్ళకి అందజేయడం అయితే జరుగుతుంది ఈ పాలసీ తీసుకున్న హోల్డర్లకి. నెక్స్ట్ వచ్చేసి వేర్ షుడ్ ఐ ఓపెన్ దిస్ పాలసీ, ఎక్కడ మనం ఈ పాలసీ తీసుకోవచ్చు అంటే ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీలో. ఇన్సూరెన్స్ కంపెనీస్ LIC కానీ చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. HDFC, లైఫ్ ప్రొడెన్షియల్ ఇన్సూరెన్స్, ICICI, LIC, ఇలాంటి అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఈ పాలసీ అనేది అవైలబుల్గా ఉంది. అలాగే బ్యాంక్స్, నేషనలైజ్డ్ బ్యాంక్స్ అన్నింటిలో ఈ PMSBY పాలసీ అనేది అవైలబుల్గా ఉంది. స్టేట్ బ్యాంక్ కానీ, ఆంధ్ర బ్యాంక్ కానీ, కెనరా బ్యాంక్ కానీ, మనకి ఎక్కడైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంకుకి మనం వెళ్ళి ఆ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్తో మనం సంప్రదించినట్లయితే ఈ ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన స్కీమ్ను అయితే మనం పొందవచ్చు. అయితే సంవత్సరానికి ₹12 మనం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఆటో డెబిట్ ఆప్షన్, మనం పాలసీ తీసుకున్నోడే ఆటో డెబిట్ ఆప్షన్ తీసుకుంటే ఎవ్రీ ఇయర్ మే 31న మన అకౌంట్ నుంచి ₹12 అయితే కట్ అయ్యి ఆ ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన పాలసీకి అయితే యాడ్ చేయడం జరుగుతుంది. అప్పుడు జూన్ 1 నుంచి మే 31 వరకు ఆ సంవత్సర కాల పరిమితి వరకు మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ అందజేయడం జరుగుతుంది. ఆ సంవత్సరంలో మనకి ఎటువంటి ప్రమాదం జరిగినా, యాక్సిడెంటల్ డెత్ జరిగితే ₹2,00,000 అందజేస్తారు. పార్షియల్ డిజేబిలిటీస్ అయితే ₹1,00,000 అందజేయడం జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మే 31న మనం రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆటో డెబిట్ ఆప్షన్ తీసుకుంటే ఎవ్రీ ఇయర్ మన తెలియకుండానే మే 31న మన అకౌంట్ నుంచి ₹12 కట్ అవ్వడం జరుగుతుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి జూన్ 1 నుంచి మే 31గా క్యాలిక్యులేట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ మే 31న ప్రీమియం అయితే చెల్లిస్తే ఆ నెక్స్ట్ ఇయర్ జూన్ 1 నుంచి 31 వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ అందజేయడం జరుగుతుంది. అయితే ఈ యాక్సిడెంటల్ డెత్స్లో ఆల్కహాల్ తీసుకొని కానీ డ్రగ్స్ తీసుకొని కానీ ఎవరైతే డ్రైవ్ చేసి మరణిస్తారో, పార్షియల్ డిజేబిలిటీస్ అవుతారో వాళ్ళు ఎవరికి ఇన్సూరెన్స్ అయితే క్లెయిమ్ చేయలేరు. ఎందుకంటే కండిషన్ ఇవ్వడం జరిగింది, ఆల్కహాల్ తీసుకొని కానీ డ్రగ్స్ తీసుకొని కానీ డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేసి మరణించినట్లు కానీ పార్షియల్ డిజేబిలిటీ అయినా సరే
వాళ్ళకి ఎటువంటి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా ఇవ్వరు. కారణం ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలుస్తుంది కదా, ఆల్కహాల్ తీసుకొని డ్రైవ్ చేసినట్టు. అలాంటి సందర్భాల్లో మనం ఇన్సూరెన్స్ అయితే క్లెయిమ్ చేయలేము. నార్మల్గా యాక్సిడెంట్లో చనిపోతే వాళ్ళు ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మనం ఎక్కడైతే బ్యాంకులో తీసుకుంటే బ్యాంకుని సంప్రదిస్తాం, ఇన్సూరెన్స్ కంపెనీలో తీసుకుంటే ఇన్సూరెన్స్ కంపెనీని సంప్రదించి వాళ్ళకు ఫామ్ ఇస్తారు, ఆ ఫామ్ ఫిల్ చేస్తాం. ఇది యాక్సిడెంట్ జరిగితే డెత్ కాబట్టి ఎఫ్ఐఆర్ ఉంటుంది, ఎఫ్ఐఆర్ ఫామ్ చూపెడతాం. అలాగే డెత్ సర్టిఫికేట్ మనం సబ్మిట్ చేస్తాం. ఈ 3 సబ్మిట్ చేస్తే వితిన్ 30 డేస్లో ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. 30 రోజుల లోపుగానే సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇన్సూరెన్స్ని అయితే 2 లక్షల రూపాయలు అయితే అందజేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇన్సూరెన్స్ ఈ క్లెయిమ్ చేసుకున్న వాళ్ళు అండర్ సెక్షన్ 10D ప్రకారం ట్యాక్స్ బెనిఫిట్ వచ్చేసి ₹1,00,000 వరకు ట్యాక్స్ బెనిఫిట్స్ అయితే పొందే అవకాశం ఉంది. అయితే ఈ పాలసీని తీసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డ్ మ్యాండేటరీ, అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉండాలి, అలాగే పాన్ కార్డ్, డిఓబి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. ఈ 4 తీసుకుని వెళ్ళి అయితే మనకున్న మన బ్యాంక్ కానీ లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ వెళ్ళి అయితే ఈ పాలసీని అయితే పొందవచ్చు. ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్లో కానీ బ్యాంక్స్ కానీ ఎక్కడైనా ₹12 ప్రీమియం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ కావున ₹12 ప్రీమియంతో 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది యాక్సిడెంటల్ డెత్ ప్రమాదవశాత్తు ఎవరైతే మరణిస్తారో వాళ్ళకి 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అందజేయడం అయితే జరుగుతుంది. 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్యలో ఉన్న వ్యక్తులందరూ ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకోవడానికి అర్హులే. అలాగే ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకుంటారు కదా 2 లక్షల రూపాయలు, ఇది ఓన్లీ ప్రమాదవశాత్తు మరణిస్తేనే. స్నేక్ బైట్ కానీ, నార్మల్ డెత్స్ కానీ, క్రిటికల్ ఇల్నెస్ వచ్చి జబ్బు పడి చనిపోయిన వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే అందజేయరు. అయితే వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ కావాలనుకుంటే, నార్మల్ డెత్గా ఎలా మరణించినా పర్లేదు మాకు ఇన్సూరెన్స్ కవరేజ్ కావాలనుకుంటే వాళ్ళ కోసం కూడా సెంట్రల్ గవర్నమెంట్ 2015లో ఒక స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. అదే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, PMJJBY. ఈ స్కీమ్కి 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవరేజే. ఎలా మరణించినా సరే 2 లక్షల రూపాయలు అందజేయడం జరుగుతుంది. దాని యొక్క పూర్తి వివరాలను అయితే నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.